హాయ్, వెల్కమ్ టు వైష్ణవ్ ఫిల్మ్ కార్పొరేషన్. ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీ మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాల్లో దేవర ఒకటి. కొరటాల శివ, ఎన్టీఆర్ కాంబినేషన్లో వస్తున్న రెండో సినిమా ఇది. అంతకు ముందు వీరిద్దరూ కలిసి తీసిన జనతా గ్యారేజ్ బ్లాక్ బస్టర్ అయింది. ఇప్పుడు చాలా కాలం తర్వాత మరోసారి వీరిద్దరూ కలిసి పనిచేస్తున్నారు. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ చిత్రం అక్టోబర్ 10న రిలీజ్ కాబోతోంది. అయితే ఈ సినిమాపై ఇటీవల ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్నట్లుగా సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. తాజాగా ఈ న్యూస్ పై దేవర టీం క్లారిటీ ఇచ్చింది. దేవర సినిమాలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేస్తున్నారన్నది అందరూ అనుకుంటున్న విషయమే. కానీ ట్రిపుల్ రోల్లో కనిపిస్తారంటూ క్రేజీ రూమర్ రావటంతో అందరూ అవాక్కయ్యారు. అయితే ఎన్టీఆర్ త్రిపాత్ర అభినయం చేస్తున్నది కేవలం రూమర్ మాత్రమేనని, అందులో ఎలాంటి నిజం లేదని సమాచారం. అయితే దేవరలో ఎన్టీఆర్ డబుల్ యాక్షన్ లో కనిపించే అవకాశం ఉందంటూ మూవీ టీం హింట్ ఇచ్చింది. ఈ చిత్రంలో సైఫ్ అలీ ఖాన్ మెయిన్ విలన్ గా నటిస్తున్నారు. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను 2 భాగాలుగా తీస్తున్నారు డైరెక్టర్ కొరటాల శివ. నిజానికి ఈ సినిమాను ఏప్రిల్లోనే విడుదల చేయాలని మూవీ టీం ఆలోచించింది. ఇందుకు సంబంధించి రిలీజ్ డేట్ కూడా ప్రకటించింది. కానీ అనుకోకుండా మూవీ షూటింగ్ ఆలస్యం కావటంతో సమ్మర్లో రావాల్సిన సినిమా దసరాకి వాయిదా పడింది. అక్టోబర్ 10న సినిమాను ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు మూవీ టీం సన్నాహాలు చేస్తోంది. అయితే దేవరికి పోటీగా మరో 2 పెద్ద సినిమాలు బరిలోకి దిగుతున్నాయి. అందులో ఒకటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీ. ఇక రెండో చిత్రం నాగ చైతన్య తండేల్. ఓజీ సినిమా ఇప్పటికే రిలీజ్ డేట్ ను ప్రకటించింది. సెప్టెంబర్ 27న పవన్ కళ్యాణ్ సినిమా రాబోతోంది. అయితే నాగ చైతన్య తండేల్ చిత్రం రిలీజ్ డేట్ ఇంకా ప్రకటించలేదు. కానీ సినిమాను దసరా సెలవులకే దించుతున్నట్లు డైరెక్టర్ ఇప్పటికే ప్రకటించారు. రేపో మాపో రిలీజ్ డేట్ కూడా అనౌన్స్మెంట్ చేసే అవకాశం ఉంది. ఇక ఈ చిత్రంలో నాగ చైతన్య సరసన సాయి పల్లవి హీరోయిన్ గా యాక్ట్ చేస్తోంది. దేవరా సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని మన వైష్ణవ్ ఫిల్మ్ కార్పొరేషన్ ద్వారా మన అందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.